పులివెందుల ఎమ్మెల్యే తాడేపల్లి పులకేశి డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లికి బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. పెద్దిరెడ్డితో తీవ్ర వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఉంటే ఉండు పార్టీలో నుంచి, లేకపోతే మెంగు అని తీవ్రంగా గొడవపడినట్టుగా తెలుస్తా ఉంది. అత్యంత సన్నిహితులైనటువంటి పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గొడవ వచ్చింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పెద్దిరెడ్డి అనేవాడు ఎంత నీచుడో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో నెంబర్ 2గా సజ్జలగాడు చెప్పుకున్నా, విజయసాయి రెడ్డి అనేటువంటి పండుకోతి చెప్పుకున్నా, ఒక రకంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలమైనటువంటి వ్యక్తి ఎవడయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అతనే లోక్సభలో ఆ పార్టీకి నాయకుడు, రాజంపేట లోక్సభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, సన్నిహితుడు, స్నేహితుడు. అయితే ఇప్పుడు అంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగానే జగన్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ ఆ పార్టీ నుంచి జంప్ అవటానికి సిద్ధమైపోయారు. ఎందుకు అంటే పెద్దిరెడ్డి ఏదైతే మదనపల్లిలో ఫైళ్లు దానం చేశాడో ఆ యొక్క దాంట్లో ఇవాళ గత 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయింది. అంటే పెద్దిరెడ్డి దాదాపు కొన్ని లక్షల ఎకరాలు చిత్తూరు జిల్లాలో దోచుకున్నాడు అనేటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో ఏ విషయంలో అయినా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం కనీసం అతని దగ్గర కవర్ డ్రైవ్ లేకుండా పోయింది. పెద్దిరెడ్డి మంచివాడు, సౌమ్యుడు. ఎవడా మంచివాడు, సౌమ్యుడు కానీ నికృష్టుడు అన్నట్టుగా కొడాలి నాని గారి దగ్గర నుంచి ప్రతి డెకాయిట్ గారిని మంచివాడు, సౌమ్యుడు, మిత్రుడు, దొత్రుడు, పత్రుడు అని చెప్పాడు తప్పితే ప్రతి ఒక్కడు నీచుడు అనేది వాళ్ళ ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఈ యొక్క వేవ్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు పొంగనూరులో. తన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అంటే అక్కడ ఎమ్మెల్యేలకు మెజార్టీ వచ్చినప్పటికీ బీజేపీ అభ్యర్థిత్వం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఓడిపోయారు. మిథున్ రెడ్డి గెలవటం జరిగింది. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డితో ఏదైతే తాను దోచుకున్నటువంటి దోపిడీలో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఏదో ఒక 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు దోచుకొని ఉంటాడు, ఏదో ఒక 2000 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు సంపాదించుకొని ఉంటాడు అనుకున్నాడు. కానీ చిత్తూరులో జరిగినటువంటి భూదందా 2 లక్షల ఎకరాలకు పైగా జరగడంతో ఇది దాదాపుగా 20-30 వేల కోట్ల భూదాపిడి అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందులో నాకు వాటా ఇవ్వలేదు. పైగా ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉంటే, చర్యలు తీసుకుంటా ఉంటే, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటే మన దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మీ వల్ల ఇవాళ ఈ స్థితి వచ్చింది అంటూ పెద్దిరెడ్డి వాళ్ళ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో, నీ నికృష్ట పరిపాలనతో మేము చెప్పినా వినకుండా పండుకోతి గారిని ఒకవైపు, మరోవైపు సజ్జల గారిని పెట్టుకొని పదే కులం మీద విమర్శ చేస్తూ నువ్వు చేసినటువంటి విధ్వంస అరాచక దౌర్భాగ్యపు పరిపాలన వల్ల ఇవాళ 11 సీట్లకి పార్టీ వచ్చింది. మా బతికిలా ఉందంటే కేవలం నీతో ఉన్నాం కాబట్టి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉన్నా మా బతికిలా ఉండేది కాదు. నిన్ను నమ్మినందుకు ఇవాళ మా ఇద్దరి జీవితాలు బుగ్గిపాలయ్యేటువంటి పరిస్థితి, మా సన్నిహితులు అనేక మంది జైలుకు పోయేటువంటి పరిస్థితి, వాళ్ళ తర్వాత మేము కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి జగన్ నీ వల్లే వచ్చింది. నీలాంటి దొంగ జగన్తో, జైలు జగన్తో నడిచినందుకు మా బతుకులు ఎలా అయ్యాయంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రివర్స్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు, జగన్ వయస్కుడు అయినటువంటి మిథున్ రెడ్డి మాత్రం సరే బ్యాడ్ టైం వచ్చిందని ఇలా ఉండకూడదు, మనం సమన్వయంతో ఉండాలి, ఇప్పుడు మనమే కొట్టుకుంటే తెలుగుదేశం మన తొత్తర తీరుస్తుంది అన్నట్టుగా మిథున్ రెడ్డి వాళ్ళిద్దరికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నిన్న మొన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే విధంగా అసలు జరగని సంఘటన జరిగినట్టుగా, నేను కాలేజ్ డేస్లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టానని చెప్పి నీ పార్టీకి నువ్వు చెప్పి ఇదంతా ఎందుకంటే నేను నా కొడుకు తెలుగుదేశంలోకి వెళ్లకుండా ఉండటం కోసం, తెలుగుదేశం వాళ్ళకి మమ్మల్ని ఇంకా విపరీతమైనటువంటి శత్రువులుగా మార్చడం కోసం, ఆ శత్రుత్వం క్రియేట్ చేయడం కోసం లేని పుకార్లు కల్పించి నువ్వు మాట్లాడి నన్ను వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి టార్గెట్ చేసేవారు. దౌర్భాగ్యుడా, నిజంగా ఇలాంటి ఘటన ఏదన్నా జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి 3 సార్లు అయ్యాడు, అంతకుముందు నా తొత్తర తీర్చుండేవాడు కదా. అంటే ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు అనేది నువ్వు చెప్పే మాటలతోనే ప్రజలకు అర్థమైపోతుందా దౌర్భాగ్యుడా. నువ్వు వాళ్ళని ఏదో ఒకటి అనటం కోసం, అవమానించడం కోసం నన్ను వాడుకున్నావు కదరా నికృష్డా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా, నన్ను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి మీరు, ఇవాళ మంత్రులుగా ఎంపీలుగా ఉన్నటువంటి మీరు చేసినటువంటి మీరు ఇవాళ నన్నే ఇంత మాటలు మాట్లాడతాని జగన్మోహన్ రెడ్డి వాడొక అహంకారి, వాడొక సైకో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకని వాడు కూడా తీవ్రంగానే రియాక్ట్ అయినట్టు ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ అవడంతో, సరే ఇక మదనపల్లి టాపిక్లో మీ వెనక నేను ఉండటానికి సిద్ధంగా లేను, దీంట్లో మీరు జైలుకు పోయినా నాకు అనవసరం అని చెప్పి తీవ్రంగా గొడవ పెట్టుకోవడంతో పాటు హుటాహుట్టిన
దీని మీద పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో మాట్లాడడానికి, సన్నిహితులతో మాట్లాడుకోవడానికి అతను బెంగళూరు ప్యాలెస్, మొన్నే పోయాడు. బెంగళూరు ప్యాలెస్ పోయి 2 రోజులు అయింది. 2 రోజులకి మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకొని బెంగళూరు ప్యాలెస్ నుంచి హుటాహుట్టిన తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి పెద్దిరెడ్డి పార్టీ నుంచి జంప్ అవుతాడు అనేటువంటి అంశం మీద అతను చర్చించడానికి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ కేసులు, ఈ వ్యవహారాల నుంచి తప్పించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీకి పోతారనేటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా దాని మీద కూడా వాళ్ళు పెద్దగా స్పందించకుండా, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉండడంతో తీవ్రంగా అనుమానించి అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమా, లేకపోతే ఏం చేయాలి ఈ అంశం మీద అనేటువంటి చర్చల కోసం తాడేపల్లి కోటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.